ట్యాపింగ్ చేసిండ్రు. వీళ్ళు వచ్చి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బిగ్ షాక్. ప్రవీణ్ కుమార్ రీసెంట్ గా చేసిన కొన్ని స్టేట్మెంట్స్ మీద సజ్జనార్ నోటీసెస్ ని సర్వ్ చేశారు. నా పైన 7 కేసులు ఉన్నాయని ప్రవీణ్ ఆరోపించారంటూ ఆయన చెప్పుకొచ్చారు. నా పైన చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలి, 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు తప్పవంటూ ఇటు సజ్జనార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ప్రెస్ రిలీజ్ని ఆయన రిలీజ్ చేశారు. టు మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, IPS, retired. This is to bring to your notice that you, R.S. Praveen, while addressing the press on 23rd January, made statements and allegations in the public domain to the effect that the Chief of Police Special Investigation Team, SIT, is involved in 7 criminal cases. So, మొత్తం మీద ఇటు SIT చీఫ్గా పనిచేస్తున్న సజ్జనార్ 7 కేసుల్లో ఆయన నిందితుడుగా ఉన్నాడు. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసెస్కి సంబంధించిన దాంట్లోనే ఆయన ఉన్నాడు. మొదటగా అరెస్ట్ చేస్తే అతన్నే అరెస్ట్ చేయాలంటూ ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన స్టేట్మెంట్స్కి ఇప్పుడు సజ్జనార్ రెస్పాండ్ అవుతూ నోటీసెస్ని సర్వ్ చేశారు. మీరు ఏ కేసుల గురించి మాట్లాడారో వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా వెంటనే ఇవ్వాలి, 2 రోజుల్లో ఆధారాలు గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ కేసులు తప్పవు అంటూ ఇటు సజ్జనార్ సెన్సేషనల్ స్టేట్మెంట్. మొత్తం మీద మొన్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత కేటీఆర్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్కు ఎక్కుపెట్టారు. ఇటు సజ్జనార్, వీసీ సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్కి ఎక్కుపెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, గతంలో మనం చూస్తే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, దాని తర్వాత కేటీఆర్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్కి, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో మాట్లాడిన మాటల్ని ఇటు సజ్జనార్ సీరియస్గా తీసుకున్నారు. కానీ ఇవాళ కేటీఆర్తో జరిగిన సంభాషణ, కేటీఆర్ సిటీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తరువాత ఇటు కేటీఆర్ చేసిన స్టేట్మెంట్స్ మీద మాత్రం సజ్జనార్ రెస్పాండ్ కాలేదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్కి సంబంధించి 2 రోజుల్లో ఖచ్చితంగా ఆధారాలు ఇవ్వాలి, లేకపోతే క్రిమినల్ కేసెస్ తప్పవు అంటూ ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ని సజ్జనార్ టార్గెట్ చేస్తున్నారా ఏంటి? ఇది పరువు నష్టం కింద కన్సిడర్ చేస్తున్నారా? ఎందుకు ఇలా సజ్జనార్ ఈ స్టెప్ తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ మొత్తం ఇర్రెస్పాన్సిబుల్ గా ఇచ్చినటువంటి దాంట్లో నన్ను డిఫమేటరీ చేసేలాగా, రెక్లెస్ లాగా, ఇర్రెస్పాన్సిబుల్ గా మిస్లీడింగ్ చేసేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీడియా ముందు చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దానికి సంబంధించి నోటీస్ పంపిస్తున్నానంటూ ఆయన నోటీస్ పంపించారు. ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పాల్సిందిగా మొత్తం 7 ఇష్యూస్ లో మీరు అలిగేట్ చేస్తా ఉన్నట్టుగా ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్పారంటే, అసలు ప్రస్తుతం సిట్ విచారణ చేయడానికి అర్హతనే లేదు ఆ సజ్జనార్కి. ప్రస్తుతం ఆయన పైనే కేసులున్నాయి, ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ లో అంటూ కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి పేర్లతో సహా డీటెయిల్స్, ఏ విలేజ్ లో, ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడెక్కడ కేసు నమోదైంది అనేటువంటిది ఆయన మీడియాలో డైరెక్ట్ గా ప్రస్తావించారు. సజ్జనార్ పేరు తీసుకుంటూ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సజ్జనారే సిట్ చీఫ్ గా ఉన్నారు. ఇటు హరీష్ రావు, కేటీఆర్ ని విచారించారు. ఈరోజు కేవలం బీఆర్ఎస్ టార్గెట్ గా మాత్రమే వీటికి సంబంధించి సిట్ విచారణ కొనసాగుతా ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు మన్మోహన్ సింగే చాలా స్పష్టంగా చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తాయి, కాకపోతే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. డేటా 6 నెలల లోపు ధ్వంసం చేయాలి, దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేటువంటిది. సో ఇది పాలకులకు సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి, మంత్రులకు, మిగతా వారికి సంబంధం ఉండదు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చాలా మందికి ఇంకా ఈ SIB గురించి పూర్తి సమాచారం ఉండదు. ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలీదు, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలీదు, వాళ్ళు ఎక్కడ కలుస్తారో తెలీదు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా సిట్టు తర్వాత ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిస్థితి, ఎక్కడ కూర్చుంటారు, ఎలా ఫోన్ ట్యాప్ చేస్తారు, ఏ ఆధారాలుగా, ఇవన్నీ కూడా బహిర్గతం చేశారు. యాక్చువల్గా సీక్రెట్ గా ఉంచాల్సినటువంటి అంశం అంటూ మాట్లాడుతున్న సందర్భంలో ప్రస్తుతం సిట్ సజ్జనార్ చీఫ్ ఉన్నారు, ఆయనకు అర్హత లేదు, ఆయన పైన కేసులు ఉన్నాయంటూ మెన్షన్ చేయడంతో నోటీస్ పంపించారు సజ్జనార్. ఆయన ఈ 8 సంబంధించినటువంటి అంశాలు, ఈ 7 అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇమ్మీడియట్ గా రిప్లై ఇవ్వాలి, మీరు క్లెయిమ్ చేస్తున్నట్టుగా
క్రైమ్ నెంబర్స్, నా మీద ఎన్ని క్రైమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి నెంబర్స్, తర్వాత ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, తర్వాత సెక్షన్ ఆఫ్ లా ఇన్వాల్వ్డ్ ఏ సెక్షన్స్ నా మీద నమోదయ్యాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నాకు వెంటనే పంపాలి అంటూ నోటీస్ పంపారు. తర్వాత డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈచ్ అలిజెడ్ కేసు, ఒక్కొక్క కేసు ఏ రోజు ఏ డేట్ లో అలిగేషన్స్ వచ్చి నమోదయ్యాయో రిజిస్ట్రేషన్ అయ్యాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు. తర్వాత వాటికి సంబంధించిన ప్రజెంట్ స్టేజు, స్టాటస్, ఈచ్ ఆఫ్ కేస్, పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటే పెండింగ్ ఉందా, ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా, ఇంకా ట్రయల్ కోర్టులో ట్రయల్ నడుస్తుందా, లేకుంటే డిస్పోజ్ అయిపోయిందా, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయమని చెప్పి కూడా ఈ నోటీస్ లో పేర్కొన్నాను. దాంతో పాటు నేమ్ ఆఫ్ ద కోర్ట్, ఇఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్, ఇక్కడ నేను ఆ కోర్టులో పెండింగ్ ఉన్నాయా దీనికి సంబంధించినటువంటిది ఉంటే ఆ కోర్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంది, ఎక్కడ కోర్టు అది అనేటువంటిది కూడా వివరాలు అందించమన్నారు. తర్వాత కాపీస్ ఆఫ్ మొత్తం కేసులు నమోదయ్యా అంటున్నారు కాబట్టి సజ్జనార్ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అలిగేషన్ సంబంధించి ఎఫ్ఐఆర్ ఎన్ఐ, ఛార్జ్ షీట్స్, ఆర్డర్స్, ఎనీ సర్టిఫికెట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా అయ్యాయా, సోర్స్ ఆఫ్ మెటీరియల్, ఇవన్నిటికి సంబంధించినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా నాకు డాక్యుమెంట్ రూపంలో 2 రోజుల లోపలనే కావాలి. లేదు అంటే మాత్రం మళ్ళొక నోటీస్కి సిద్ధంగా ఉండాలంటూ డైరెక్ట్ గా సజ్జనార్ హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి నోటీస్ రూపంలో. సో ఏం జరుగుతుందో చూడాలి. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లే ఐపీఎస్ గా ఉండి పొలిటీషియన్ గా మారారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సజ్జనార్ ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. ఫ్యూచర్ లో ఆయన కూడా డీజీపీ ర్యాంక్ వరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ప్రస్తుతం సజ్జనార్ నోటీస్ పంపించడంతో చర్చనీయాంశమైంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన కామెంట్స్ పైన ఇటు సజ్జనార్ రెస్పాండ్ అవుతూ ఖచ్చితంగా మీరు ఏ కేసుల గురించి మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన ఆధారాలన్నీ 2 రోజుల్లో ఖచ్చితంగా ఇవ్వని ఏడలా ఖచ్చితంగా మీ పైన క్రిమినల్ కేసెస్ ఉండబోతున్నాయి అంటూ ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో దానికి సంబంధించి నోటీసెస్ని సర్వ్ చేశారు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్కి కూడా నోటీసెస్ని సర్వ్ చేశారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన స్పందించాలి. ఎప్పుడు ఏ కోర్టులో ఏ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యాయి, దానికి సంబంధించిన సోర్సెస్ ఏమున్నాయి అంటూ ఆయన ప్రశ్నించారు. జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలకు సంబంధం లేకుండా పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. అది నేషనల్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇటు సొసైటీకి ఎగనెస్ట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్స్ చేస్తుంటారు. 6 నెలల తర్వాత వాటిని నేషనల్ ఇంట్రెస్ట్ కిందనే వాటిని డిలీట్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసెస్కి మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ ముడిపడింది కాబట్టి ప్రస్తుతానికి దాంట్లోకి ఇటు సిట్కి చీఫ్గా ఉన్న వీసీ సజ్జనార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన ఐపీఎస్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి చేసిన కామెంట్స్ అన్నింటినీ కూడా వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ ఉంటాయంటూ ఇటు ఆర్ఎస్ ప్రవీణ్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. వీసీ సజ్జనార్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఈ కేసులో కాంప్రమైజ్ అవ్వాలని అనుకోవట్లేదు. నిన్న మొన్న మనం చూస్తే మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసెస్ సర్వ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్కి నోటీసెస్ సర్వ్ చేశారు. నెక్స్ట్ ఇటు సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్కి ఇప్పుడు ప్రస్తుతానికి నోటీసెస్ సర్వ్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, మీ సోర్సెస్ ఏంటో కూడా ప్రొవైడ్ చేయాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకు తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా?
ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి.